హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బెనర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో చాలా రోజు అందరూ రైడ్ వీడియో అడుగుతారు కాబట్టి దానికోసం మన వెహికల్ రెడీ చేపిస్తున్నాం అనమాట. ఇప్పుడైతే వచ్చేసి మనము మన వెహికల్ ది మొత్తం షాక్ అబ్జర్వర్ ఆల్రెడీ ఇప్పేసిరు. సో ఆయిల్ సీల్ లీకేజ్ ఉండే కాబట్టి ఆయిల్ సీల్ అయితే ఇప్పుడు వేసారు అనమాట. సో 2 సైజ్ వేపిస్తున్నాం, ఎందుకంటే 1 సైడ్ వేపించి 1 సైడ్ వేయకపోతే మళ్ళీ ఒక సైడ్ కొత్తగా ఉండి ఒకసారి పాతగా ఉండి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి ఆయిల్ సీల్. దానివల్ల అయితే 2 సైజ్ ఆయిల్ సీల్ వేపిస్తున్నాం. అండ్ అది ఇంజిన్ సైడ్ ఏదైతే ప్యాకింగ్ లీకేజ్ అవుతుందో సో ఆ ప్యాకింగ్ కూడా వేస్తాం అనమాట. ఇప్పుడు కొంచెం హీట్లు ఉంది కాబట్టి కొంచెం వేడిగా ఉంది కాబట్టి టెంపరేచర్ ఫస్ట్ అయితే షాక్ అబ్జర్వర్ ఆయిల్ సీల్ వేసారు. అండ్ కొంచెం కూల్ కానీ అది ఏదైతే ప్యాకింగ్ లీకేజ్ అవుతుందో ప్యాకింగ్ కూడా వేసాను. అప్పటి వరకు మీకైతే లైక్ చూడండి, ఫస్ట్ ఈ బైక్ చూపిస్తాం బ్రో కరా. సో ఈ బ్రో పేరు వచ్చేసి వేదాంత్. సో నాకు ఫస్ట్ Z9 ఇప్పించింది నేనే అనమాట. నా ఫస్ట్ Z9 కొన్నా. ఫస్ట్ Z9 కొనేటప్పుడు నాకు Z9 గురించి అంత ఐడియా లేకుండా, అంటే బండి ఇష్టం కానీ బండి గురించి అంత డీటెయిల్ గా ఏం తెలియదు. సో మన బ్రో దగ్గర ఆల్రెడీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది. Z9 తీసుకుని 1 ఇయర్ నడిపించిండు. సో దీనికి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి నేను కాల్ చేసి ఒక Z9 కావాలా బ్రో కానీ నాకని చెప్పి అడిగితే పర్సనల్ గా నేను దగ్గర ఉండి నాకు ఆ బండి వెతికి మరీ కొనిపించింది అనమాట. పర్ఫెక్ట్ కండిషన్ లో ఉండే. సో మస్తు హెల్ప్ చేసిండు. నేను చాలా సార్లు చెప్పిన ఆయనకి అన్ని కూడా నాకు మంచి బండి దొరికింది అని చెప్పి మస్తు కూర్చుంటుండే అనమాట. దాని తర్వాత ఆ వెహికల్ అమ్మేసినాం, ఇంకోటి తీసుకోం, అది అమ్మేసాం. ఇప్పుడు నిఖిల్ మళ్ళీ బయటలోకి ఇస్తుంది అంటే ఈ బండి తీసుకోం అనమాట. సో దాన్ని రిపేర్ చేయడానికి ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే ఈ 64 కస్టమ్స్ అనేది మన బ్రో వాళ్ళే పెట్టారు. సో ఇక్కడ మనకి షోరూమ్ పోతే ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి రీజనబుల్ రేట్లో చేస్తామని చెప్పారు. అందుకే ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఏ మోడల్ 2021. సో ఇది వచ్చేసి 21 మోడల్ గైస్. దీనికి టైటానియం ఎగ్జాస్ట్ ఉంది, ఫుల్ సిస్టమ్. సో దీని పాప్స్ అండ్ బ్యాంక్స్ ఉంటే మీరు అసలు షాక్ అవుతారు. ఒకసారి స్టార్ట్ చేయగలరా? సో గైస్ ఇది బీటీ మోటో ట్యూన్ అనమాట. చెప్పు అది కరెక్ట్. బీటీ మోటో ఓకే. దాని వల్ల ఇప్పుడు ఏంటి మనకి యూజ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత బిహెచ్పి ఇంక్రీజ్ అయింది? 15 to 18 horse power ఇంక్రీజ్ అవుతుంది. స్టాక్ వచ్చేసి మనకి 125. ఇప్పుడు ఫుల్ సిస్టమ్ ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ చేసాం, ప్లస్ ట్యూనింగ్ అయింది కాబట్టి 18 horse power ఇంక్రీజ్ అవుతుంది. 18 wheel horse power. ఎయిర్ ఫిల్టర్ ఏది ఉంది ఇప్పుడు? BMC బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఉంది. SC ప్రాజెక్ట్ ఫుల్ టైటానియం ఎగ్జాస్ట్ ఉంది. బీటీ మోటో ట్యూన్ అనమాట, స్టేట్ 1 ప్లస్. దీని పాప్స్ ఉంటే మీరు షాక్ అవుతారు. చిన్న త్రోటలో కూడా ఇట్లా పాప్స్ వస్తున్నాయి అనమాట. దీని సౌండ్ అయితే తిందాం ఒకసారి. సో ఇది నార్మల్ ఐడ్లింగ్ సౌండ్. ఇది షార్ట్ క్యాన్ కాదు, అందుకే ఇంత లౌడ్ ఉంటది. సో మన బండి కూడా వేపేదామా? కమెంట్ చేసి చెప్పుర్రి. క్రేజీ. సో ఇట్లుంటా మన ట్యూన్ అంటే ఇప్పుడు కాన్స్టెంట్ బ్యాంక్ ట్యూనింగ్ లో ఇంక్లూడ్ ఉంటాయా? లేదు, ఇది పర్ఫార్మెన్స్ బట్టి అక్కడ కాన్స్టెంట్ బ్యాంక్ వస్తున్నాయి. తగ్గించుకోవచ్చు. ఇంకో ఫైల్ వస్తుంది నెక్స్ట్ వీక్ ఫోరమ్స్ లో అన్నిట్లో కలిపి ఫస్ట్ ట్యూన్ ఇది బీటీ మోటో ఫస్ట్ టైం ట్యూన్ ఇండియాలో